ఈరోజు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనము ఎర్లీ మార్నింగ్ శుక్రవారం ఉదయం దర్శనం చేసుకొని, అలాగే శ్రీ పండరీపూర్ శ్రీకృష్ణ భగవానుడు పాండురంగ విఠలుడు పాండురంగ శ్రీ పండరీపురంలోని పాండురంగనాథుని అంతరాలయం దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి రావడం జరిగింది. ఈ సాయంత్రము సుమారుగా 4 గంటలు అవుతుంది. ఇచ్చట కూడా భక్తులు బాగా కిటకిటలాడుతున్నారు. పాండురంగ విఠలుడు ఎంతో మహిమాన్వితంగా ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఎంతో గొప్పగా అతి పురాతనమైనటువంటి పాండురంగ స్వామి ఈ దేవాలయము. ఎన్నాళ్ళుగానో అనుకుంటూ ఉన్నాను. ఈరోజు పండరీపురం దర్శనం అయ్యింది. స్వామివారు అంతరాలయం నందు మరియు ముఖ దర్శనము 2 రకముల దర్శనం చేసుకొని 2 రకముల దర్శనము, శ్రీ మాతా రుక్మిణీదేవి దర్శనము. అంతరాలయం నందు పండరీనాథుని పాద పద్మాలకు తలను తాకనిచ్చే సంప్రదాయం ఇచ్చట కలదు. కావున పాండురంగ విఠలుని దర్శించుకున్న వారు ఎవరైనా కూడా ఈ దేవాలయం నందు స్వామివారి పాదాలకు మన యొక్క శిరస్సును తాకించవచ్చును. ఇక్కడ గొప్ప అవకాశం ఉన్నది. స్వామివారిని నేరుగా తాకేటువంటి అవకాశం. కావున మోక్ష మార్గానికి ఆది గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు దర్శించుకోదగినటువంటి పండరీపుర క్షేత్రం మహాక్షేత్రం. ఇది చాలా గొప్పది, పురాతనమైనది. ఇచ్చట అనేక రకాల పండరీనాథుని సేవ కొరకు అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు, మందిరాలు ఏనాడు వెలసి ఉన్నాయి. భక్త తుకారాం, పురందరదాసు, ఇట్లా ఎంతమందో గొప్ప గొప్ప మహానుభావులు పండరీనాథుని సేవ చేసుకొని తరించి ఉన్నారు. ఈ పండరీపురం ఈరోజు మంచి దర్శనం జరిగినది. ఓం నమో కృష్ణాయ నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీ రుక్మిణీ సమేత కృష్ణ భగవాన్ పాండురంగ విఠలుడు, రుక్మిణీ సమేత పాండురంగ విఠలుడు ఇచ్చట ఉన్నాడు. ఎంతో గొప్పగా ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మనం దర్శించుకోవడం జరిగింది. ఏదో ఎన్నో జన్మల పుణ్యఫలం ఈరోజు పండరీనాథుని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక షాపులు ఉన్నాయి. స్వీట్స్, స్వామివారి ప్రసాదాలు. ఈ ప్రాంతంలో అనేక రకాల షాపులు వెలుసు ఉన్నాయి. షాపింగ్ చేసేవారికి మంచి అవకాశం ఉంది. ఓం నమో కృష్ణ. అలాగే ఈ పండరీనాథుని దర్శించుకున్న పుణ్యఫలం దక్కింది. అనేక రకాల షాపులు మంచి గొప్పగా ఉన్నాయి ఇక్కడ షాపింగ్ చేయటకు. ఓం నమో కృష్ణ. ఇప్పుడు మనం చూస్తున్నది పండరీనాథుని ముఖద్వారము. ఇందాక మనము బయలుదేరింది వెనుక ప్రాంతము. ఈ పండరీనాథుని దేవాలయము ఇచ్చటనే ఉన్నది. అనేక స్వామివారు
ఎంతో గొప్పగా ఈ ప్రాంతాన్ని పాలన చేసి ఇచ్చటి భక్తులకు కొంగు బంగారమే తుకారాం లాంటి పురంధరదాస్ లాంటి మహానుభావులు అందరూ స్వామివారిని సేవించి తరించి ఉన్నారు. ఇచ్చట షాపులు మంచి షాపింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. అనేక రకాల వస్తువులు ఇచ్చట లభించుతున్నాయి. తుకారాం భక్త తుకారాం పండరీనాథుని సేవను బాగా తరించి ఉన్నారు. ఓం నమో కృష్ణ నమో కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే పాండురంగ విఠల పండరీనాథ విఠల 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 పాండురంగ విఠల. ఇత్తడి సామాన్లు కూడా బహు ప్రసిద్ధిగా ఉన్నవి. ఎంతో ప్రసిద్ధి కలిగినటువంటి షాపులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇత్తడి షాపులు అనేక రకాల వస్తువులు, ఇత్తడి వస్తువులు, గుడికి సంబంధించిన సత్యాలు కానీ ఎంతో గొప్పగా ఉన్నాయి. అనేక రకాల వస్తువులు ఈ ప్రాంతంలో దొరుకుతున్నాయి. ఓం నమో కృష్ణ నమో కృష్ణ 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 హరే హరే. ఇది స్వామివారి మాడవీధులు, పాండురంగ విఠల మాడవీధులు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఇచ్చట 4 మాడవీధులు స్వామివారి గుడి చుట్టూ. ఇప్పుడు మనం ఈ వీడియో స్వామివారి గుడి చుట్టూ తిరిగి అసలు ప్లేస్కి రాబోతున్నాం. ఈ వీడియో స్వామివారి యొక్క ప్రసాదములు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఓం నమో కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చివరికి మనము మొదట వీడియో స్టార్ట్ చేసిన ప్రదేశానికి వచ్చి ఉన్నాము. ఓం నమో పాండురంగ నమో పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ. ఓం పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల. భక్తులు నిరంతరం వస్తూనే ఉన్నారు. అనేక మంది ఇచ్చట ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఈ 8 స్టైర్ల బిల్డింగ్లో భక్తుల్ని వేచి ఉంచి రద్దీగా ఉన్నప్పుడు తిరుపతిలో మాదిరిగా క్యూ కాంప్లెక్స్ ద్వారా పంపిస్తారు దర్శనానికి. ఓం నమో కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల.